1966లో టీటీడీ పాలక మండలి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అంటే స్వయం పరిపాలన ఉంటుంది, కానీ అది ప్రభుత్వ నిర్వహణలో జరుగుతుంది. 1979లో మరోసారి నిర్వహణాధికారాల్ని సవరించారు. ప్రపంచంలో అత్యంత ధనిక ఆలయం శ్రీవారి ఆలయమే అని, సుమారుగా 250 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉందని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఈ సొమ్మును స్వామి తన వివాహం నిమిత్తం కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకు చెల్లిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. కలియుగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీ కడుతూ యుగాంతం నాటికి అప్పు చెల్లుతుందని విశ్వసిస్తారు. ఆ ఆస్తులన్నీ భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి సమర్పించినవే కావడం విశేషం. అలాగే స్వామికి తలనీలాలు సమర్పించడంలోనూ ఒక తాత్వికత దాగుంది. శిరోజాలు మనిషికి అందాన్నిస్తాయి. మనిషికి అందం పట్ల వ్యామోహం కలగకుండా స్వామికి తలనీలాలు సమర్పించి లౌకిక సుఖాల పట్ల ఉండే భోగ విలాసాలను తనలో పెంచుకోకుండా ఉండడానికే ఆ నియమమని పెద్దలు చెప్తారు. ఆత్మ నివేదన, సంపూర్ణ శరణాగతి ద్వారానే స్వామివారి కృపను పొందే వీలుందని పెద్దలు చెబుతూ ఉంటారు. గోవిందా అని ఎలుగెత్తి వేడుకోవడంలోని ఆర్తిని స్వామి ఆలకిస్తాడని భక్తులు నమ్ముతారు. మరి మీరు ఇప్పటి వరకు తిరుమల తిరుపతికి ఎన్నిసార్లు వెళ్లారు? తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.